హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఇంకా తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. ఇక ఏజెంట్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పటి వరకు అఖిల్ 6 సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లలేదు. ఇక 2 ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టారని, ఫలానా డైరెక్టర్ చేస్తున్నాడని, 100 కోట్ల బడ్జెట్ అంటూ రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అధికారికంగా ఏది అనౌన్స్ చేయలేదు. దీంతో అక్కినేని అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. అయితే ఇప్పుడు హీరో కిరణ్ అబ్బవరం వాళ్ళని ఆనందపరిచే ఓ న్యూస్తో వచ్చారు. అక్కినేని వారసుడి తదుపరి సినిమాకు సంబంధించిన అప్డేట్ని అందించారు. వినరో భాగ్యం విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చాలా రోజులుగా టాక్ నడుస్తోంది. కానీ అక్కినేని కాంపౌండ్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. మేకర్స్ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించక ముందే కిరణ్ అబ్బవరం ఈ ప్రాజెక్ట్ని కన్ఫర్మ్ చేసేశారు. కా సినిమా సక్సెస్ మీట్లో తనతో వర్క్ చేసిన దర్శకుల కెరీర్ బాగుందని చెప్పిన కిరణ్ అఖిల్తో మురళీ కిషోర్ సినిమా చేస్తున్నాడని తెలిపారు. అలానే విజయ్ దేవరకొండతో రాజావారు రాణివారు సినిమా డైరెక్టర్ రవికిరణ్ కోలా సినిమా చేస్తున్నాడని, సమ్మతమే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాల దర్శకులకు కూడా ఆఫర్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉందని కిరణ్ చెప్పారు. ఇలా అఖిల్ 6 గురించి అధికారిక ప్రకటన రాకముందే దర్శకుడు ఎవరనే విషయాన్ని కిరణ్ అబ్బవరం బయటపెట్టేశారు. మురళీ కిషోర్తోనే అఖిల్ సినిమా ఉంటుందని స్పష్టం చేశారు. అయ్యగారి తదుపరి సినిమా ఎవరితో ఉంటుందో అని తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అక్కినేని ఫ్యాన్స్కు కా హీరో గుడ్ న్యూస్ అందించారనే చెప్పాలి. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. హలో సినిమా తర్వాత హోమ్ బ్యానర్లో అఖిల్ చేస్తున్న 2వ ప్రాజెక్ట్ ఇది. ఇక అఖిల్ కోసం మురళీ కిషోర్ ఒక రూరల్ యాక్షన్ డ్రామా స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇది అనంతపురం బ్యాక్డ్రాప్ స్టోరీ అని, దీంట్లో అఖిల్ ఒక ఊరమాస్ క్యారెక్టర్లో నటిస్తారని, న్యూ లుక్లో కనిపించబోతున్నాడని టాక్. ఇక మోస్ట్ డిమాండబుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తారని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసి నవంబర్ 3వ వారంలో సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి కింగ్ అక్కినేని నాగార్జున ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాతే అభిమానుల ముందుకు రావాలని గట్టిగా నిర్ణయించుకున్న అఖిల్ అక్కినేని మురళీ కిషోర్ ప్రాజెక్ట్తో పాటుగా యువి క్రియేషన్స్ సినిమాని కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ హ్యాండిల్ చేస్తారని సమాచారం. ఇది ఒక పీరియాడిక్ మూవీ అని, 100 కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాకి ధీరా అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. సో రాబోయే రోజుల్లో అక్కినేని యూత్ కింగ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ 2 క్రేజీ అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.